తెల్లవారగానే క్రొత్త వార్త వింటావు. తెల్లవారగానే క్రొత్త వార్త వింటావు, సంతోషకరమైన వార్త వింటావు. ఆహా, నా దేవుడు క్రొత్త మొలకేసాడు, క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు, క్రొత్త ప్రసాద్. మలుపులు తిరుగుద్ది నీ జీవితం, మలుపులు తిరుగుద్ది. అలా మలుపు తిరిగి అప్పటి వరకు అక్కడే ఉన్నటువంటి నీ జీవితం, లేకపోతే వేరే వేరే స్థలాల్లో, శాపకరమైనటువంటి స్థలాల్లో, ఆశీర్వాదం లేనటువంటి స్థలాల్లో తిరిగే నీ జీవితం సరాసరి తెల్లారగానే ఒక మంచి స్థలానికి వెళ్ళిపోతావు. నువ్వు అక్కడ నీకు ఒక క్రొత్త వార్త, లేకపోతే ఒక క్రొత్త ఆశీర్వాదం, ఒక క్రొత్త దీవెన, క్రొత్త మొలక. అర్థం చేసుకోండి, దేవాది దేవుడు నడిపిస్తాడు అలా నిన్ను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు నడిపిస్తాడు? మనం వెళ్ళలేం, ఆయన నడిపిస్తాడు. అలా ఆయన నడిపిస్తాడు, ఆయన అక్కడికి తీసుకెళ్తాడు నిన్ను, అక్కడ ఉంచుతాడు నిన్ను. ఈ మాట చెప్తున్నప్పుడు నాకు రూతు జీవితం గుర్తొస్తూ ఉంది. కొంతమంది జీవితాలు ఉన్నాయి, ఇప్పుడు రూతు జీవితం గుర్తొచ్చింది. రూతు తెలుసుగా మీకు, రూతు గురించి చాలాసార్లు చెప్పాను. భర్త చచ్చిపోయాడు, మామయ్య చచ్చిపోయాడు, అత్త ఈమె మిగిలి ఉన్నారు, వేరే దేశంలో ఉన్నారు, మోయాబు దేశం. అమ్మ మీరు ఇంటికి వెళ్ళిపోండి అంది. నేను వెళ్ళనత్త, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీ ఊరే నా ఊరు, నీ ఇల్లే నా ఇల్లు. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా, నువ్వు చెట్టు కింద ఉంటే చెట్టు కింద ఉంటా, నువ్వు ఇంటి కింద ఉంటే ఇంటి కింద ఉంటా, ఎక్కడుంటే అక్కడ ఉంటా. దాని అర్థం అదే కదా. ప్రాముఖ్యంగా అన్నమాట, నీ దేవుడే నా దేవుడు అంది. అంటే ఆ దేవుణ్ణి తీసుకుంది, యేసయ్యని తీసుకుంది ఆమె దగ్గరికి, ఆమె జీవితంలోకి. వార్ప ఏమందంటే, ఇంకో కోడలు కూడా ఉంది, ఆమె ఏమందంటే నేను వెళ్ళిపోతానులే అత్త అని చెప్పేసి ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. రూత్ అయితే ఆ దేవుణ్ణి ఆశ్రయించింది, ఆ అత్తతో పాటు వెళ్ళింది. మనం అక్కడ చూస్తామండి, రూతు గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది. వాళ్ళ ఊరు వెళ్ళిపోయిన తర్వాత తెల్లారిద్ది. ఇప్పుడు తిండి కావాలి వీళ్ళకి. ఏమంటదంటే, ఆ రోజుల్లో పరిగె ఏరుకునేవాళ్ళు. పొలాల్లో వాళ్ళు దొల్ల కొడతా ఉంటే కొన్ని గింజలు రోడ్డు పక్కన పడిపోతాయి, పొలాల పక్కన. వాళ్ళు అవి తీసుకోరు. ఈ రోజుల్లో అంటే మొత్తం అన్నీ తీసేసుకొని కట్టగట్టుకుంటున్నారు, కానీ ఆ రోజుల్లో వదిలేస్తారు. అవి ఎందుకంటే బేదలుగా ఉన్నటువంటి వారికి వాళ్ళు వచ్చి ఏరుకొని వాళ్ళ కడుపు నింపుకుంటారు. ఈ రూతు తెల్లారగానే అత్తతో చెప్పింది, అత్త నేను వెళ్ళి పరిగె ఏరుకొని వస్తాను, మనకు భోజనానికి కావాలి కదా. సరేనమ్మా. ఏమి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఏ పొలం దగ్గరికి వెళ్ళిందో తెలుసా? ఏ పొలాలు, ఎంతమంది లేవు అక్కడ, బోలెడ మంది పొలాలు ఉంటాయి. కానీ భవిష్యత్తులో ఈమెకి దేవుడు ఎవరిని భర్తగా ఇవ్వబోతున్నాడో ఆయన పొలం దగ్గరికి వెళ్ళి అక్కడ పరిగెడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. చూస్తారన్నమాట, చూడండి, చాలా బాగుంటుంది. రూతు 2వ అధ్యాయం, రూతు పుస్తకం 2వ అధ్యాయం దగ్గరికి రండి. చదవండి, మొదటి నుంచి చదువుతారా? నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను, అతడు చాలా ఆస్తిపరుడు, ఎలీమెలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయాజు. ఆ పొలం కలిగిన ఆయన పేరు బోయాజు. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి, అత్తమ్మా నేను వెళ్ళి పొలంలోకి వెళ్ళి పరిగి ఏరుకొని వస్తానని చెబుతుంది. ఎవని కటాక్షం పొందగలను వాని వెనుక పరిగి నేర్కొందునని నయోమితో చెప్పగా, ఆమె నా కుమారి పో అనింది. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయివారు వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము. ఈ మాట జాగ్రత్తగా తీసుకొని వీలైతే అండర్లైన్ చేయండి, మీ దగ్గర పెన్ను ఉంటే. ఆమె ఎక్కడైతే పరిగె వేరుకోవటానికి వెళ్ళిందో అక్కడ అది చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బాగా రాయిస్తున్నాడు చూడండి భక్తుని ద్వారా. ఆమె పోయిన భాగం ఎక్కడైతే ఆమె వెళ్ళి పరిగి వేరుకుంటుందో ఆ పొలము, ఆ భాగం ఎవరిది అంటే బాబా. దేవునికి స్తోత్రం చెప్పరే గట్టిగా, సంతోషంగా చెప్పండి హల్లెలూయా. చూడండి, ఏ పొలం దగ్గరికి వెళ్ళి ఏరుకుంటుందేమా? ఎవరు నడిపించుంటారు అక్కడికి రూతుని? అసలు రూతు జీవితం ఎలా ఉంది? 3 భార్యల జీవితం. భర్త చనిపోయాడు, మామయ్య చనిపోయాడు, నానే వాళ్ళు దూరంగా ఉంటారు. ఏమండి,
ఎవ్వరూ లేరు. ఎలా ఉంటుంది చెప్పండి? దిక్కు లేని బ్రతుకు. దాన్ని మూడు బారిన జీవితం అంటారు. ఎవరన్నా ఇప్పుడు దాదాపు స్త్రీలకి భర్త అండ, భర్త తీసుకొచ్చి పెడితే తింటారు, అవునా కాదా? భర్త లేనటువంటి స్త్రీల పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడంటే పనులు చేసుకుంటున్నారు కానివ్వండి, ఏమండి, మూడు బారిన జీవితమే కదండి. మూడు బారిన జీవితం, ఏడ్చే జీవితం, దుఃఖపడే జీవితం. నా అనేవాళ్ళు లేరు. ప్రతి ఒక్కరు ఎగతాళి చేస్తుంటారు, ప్రతి ఒక్కరూ హేళన చేస్తూ ఉంటారు. అటువంటి బ్రతుకులో ఉంది రూతు. అత్తమ్మ రూతు ఇద్దరు స్త్రీలే ఉండారు. అటువంటి పరిస్థితుల్లో నయోమి రూతు, అటువంటి పరిస్థితుల్లో అత్త వెళ్ళి ఏదన్నా ఏరుకొని వస్తాను, ఒక ముద్ద తిందామని అంది. ఆమెమో పెద్ద ఆవిడ, పోయి రామ్మ ఏదన్నా ఏరుకొని రామ్మ తిందామని చెప్పింది. ఏమో వెళ్ళి సరాసరి ఆ దేవుడు, నేను కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉంటానన్నమాట. ఇలా వెళ్తున్నప్పుడు దేవుడు మనసు ఇటు కాదు, ఈ రోడ్లో కాదు, ఈ రోడ్లో వెళ్ళని చెప్పుంటాడు రూతుకి. ఆ రోడ్డుకు తిరిగింది, మరలా అలా కొంచెం దూరం ఈ రోడ్డు అయిపోయిందా, ఇదిగో ఇటువైపు రైట్కి తిరిగానే ఉంటాడు. రైట్కి తిరిగింది, అలా తిరిగింది, ఇలా తిరిగి దేవుడు ఎడు తిప్పితే అలా 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 తిరుగుతుంది. సరాసరి వెళ్ళింది. పొలాలు చాలా కనపడుతున్నాయి ఆమెకి. ఊరి చివర చాలా పొలాలు కనపడుతున్నాయి. ఎక్కడ వంగల, ఎక్కడ ఏరుకోల. సరాసరి బోయాజ్ అనే వీళ్ళ బంధువే, ఈమెకు వరస అవుతాడు ఒక రకంగా. ఆయన పొలం దగ్గరికి వెళ్ళి పరిగేరుకుంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ వంగమ్మ, ఇక్కడ కూర్చోమ్మ, ఇక్కడ పరిగేరుకోమని అక్కడ ఏరుకునేటట్టు రూతును చేశాడు. ఇదిగో నీకు కొత్త జీవితాన్ని ఇస్తున్నాను, నా దగ్గరికి వచ్చావు, నువ్వు నన్ను నమ్ముకొని వచ్చావు, నీ దేవుడే నా దేవుడత్తా, నీ జనమే నా జనం, నీ ఊరే నా ఊరు, నువ్వెక్కడుంటే నేను అక్కడ ఉంటానని చెప్పొచ్చావు, నా దగ్గరికి వచ్చావు నువ్వు రూతు. ఇక నీ జీవితంలో క్రొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరెవలేరు, మనుషులు ఇవ్వలేరు. ఇది మనుషులు ఇచ్చేది కాదు, మనుషుల వలన కాదు. దేవుడు నడిపిస్తేనే మనం ఆశీర్వాదకరమైన స్థలాల దగ్గరికి వెళ్ళగలం. మనకెక్కడ దీవెన అక్కడికి వెళ్ళగలం. అక్కడికి దేవుడు నడిపించాల, మనుషుల వలన కాదు. ఇప్పటి వరకు మోడు బారిపోయింది నీ జీవితం. ఏడుపు, దుఃఖం, తిండి సరిగా లేదు, నా అనేవాళ్ళు లేరు, భర్త లేడు, మామయ్య లేడు, మగ దిక్కు లేదు, యజమానుడు లేడు. అటువంటి కుటుంబం. క్రొత్త జీవితాన్ని ఇస్తానన్నాడు యేసయ్య రూత్కి. యేసేపు వచ్చింది ఏందో, యేసేపు జీవితం కూడా అట్లాంటిదే దాదాపు, ఏమండి. క్రొత్త జీవితాన్ని ఇస్తాను రూతు, ఇక చూడు అన్నాడు. బోయాజు పొలం దగ్గరకు నడిపించాడు. అక్కడ పరిగేరుకుంటుంటే అదే సమయానికి ఆయన వచ్చాడు. అది చూడండి, అదే సమయానికి బోయాజు కూడా వచ్చాడు. పొలం చూసుకుందామని వచ్చాడు ఆయన. చూసుకుందామని వస్తే అందరే చాలామంది ఏరుకుంటుంటారు, చాలామంది పొలంలో పనిచేస్తున్నారు. ఈయన కళ్ళు ఈ అమ్మాయి మీదే పడ్డాయి. పిలిచాడు, ఎవరు ఆ అమ్మాయి, కొత్తగా ఉంది అంటే. వాళ్ళ ఊర్లో అమ్మాయి అయితే ఆయనకి ఎరుకే, తెలిసే ఉంటుంది, చూస్తూ ఉంటాడు కాబట్టి. ఈ అమ్మాయి మోయాబు దేశం నుంచి వచ్చిన అమ్మాయి కదా. ఎవరు ఆ అమ్మాయి కొత్తగా ఉందంటే ఒక అతను వచ్చి మొత్తం వివరంగా చెప్పాడు. అయ్యా, ఇది విషయం, మీ బంధువు ఉంది కదా నయోమి, ఇక్కడ మొన్న కరువు వచ్చిందని చెప్పేసి మోయాబు దేశానికి వెళ్ళింది కదా. అక్కడ భర్త చనిపోయాడు కదా, ఆ తర్వాత కొడుకులు చచ్చిపోయారు కదా, కోడళ్ళు ఇద్దరుంటే ఆ కోడళ్ళు ఇద్దరికి చెప్పింది మీరు వెళ్ళిపోండి అమ్మని. ఒక కోడలు వెళ్ళింది కానీ ఈ అమ్మ వెళ్ళలేదయ్యా. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీ ఊరే నా ఊరు అని చెప్పేసి వచ్చిందంట. చాలా నీతిమంతురాలుగా ఉంది, అడిగింది, పద్ధతిగా ఏరుకుంటుంది. ఇంతమంది మగవాళ్ళు ఉంటారు కదా, మగవాళ్ళ మీద ఇంత కన్ను కూడా ఇట్లేదు ఆమె. చాలా నీతిమంతురాలయ్యా అంటే. ఆ మాట ఎందుకన్నానంటే ఆ కింద చదివితే కొన్ని విషయాలను బట్టి మనకు అర్థమైంది. బోయాజు చెప్తాడు ఆమెతో, ఇంతమంది పురుషులు ఉండగా ఒక్క పురుషుడి మీద కూడా నువ్వు కన్నెత్తి చూడలేదే, నువ్వు నీతిమంతురాలు అమ్మ అంటాడు. కాబట్టి ఆ మాట చెప్పగానే వెంటనే రే ఆ అమ్మాయిని పిలవండి అంటాడు. వచ్చింది, అమ్మా నీ గురించి నేను విన్నాను, నువ్వు చాలా నీతిమంతురాలు అని నాకు అర్థమైంది. నా బంధువురాలే నయోమి, ఇదిగో నువ్వు జీవితాంతం ఇక్కడే పరిగేరుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు తిండికి భయపడాల్సిన అవసరంలా, నువ్వు తిండికి భయపడాల్సిన అవసరంలా, నీకు ఏ ఇబ్బంది లేదు. చక్కగా పరిగేరుకొని వెళ్ళిపో, హ్యాపీగా తిను, సంతోషంగా నువ్వు నీ అత్త ఉండండి. ఈ పొలం ఇక నీదనుకో. ఎవరంటారండి,
ఎవరు ఏరుకోమంటారు చెప్పండి? ఆ మనసు ఎవరు కలిగించారు బోయాజుకి? దేవుడు. ఎందుకు? ఈమె జీవితంలో క్రొత్త జీవితాన్ని ప్రసాదించటానికి, చిగురింపజేయటానికి, క్రొత్త మొలక ఇవ్వటానికి దేవుడే ఆ మనసును బోయాజుకి ఇచ్చాడు. ఆమె వెళ్ళింది, అత్తకి భోజనం పెడతా చెప్పింది. ఎవరో పెద్ద అయినా బోయాజు అంటమ్మా, నన్ను ఏరుకోమన్నాడు అత్త, నేను ఏరుకున్నాను, నీ ఇష్టం, నువ్వు ఎప్పుడు వచ్చానో ఏరుకోమని చెప్పాడు అని అంటే ఆమె సంతోషించింది. అమ్మ ఆయన ఎవరో కాదమ్మా, మా బంధువు, నీకు సరైనటువంటి జోడు ఆయన, నీకు సరిపోయినటువంటి వాడు, నీ భర్తగా సరిపోయినటువంటి వాడు. ఒక పని చేయి, వెళ్ళి తెల్లవారుజామున ఆయన కాళ్ళ దగ్గర పడుకో, ఆయన నిన్ను కరుణిస్తాడేమో అని చెప్పింది. ఈమె వెళ్ళి అంత చరిత్రలేండి వివరించుకుంటూ వెళ్తే మనకి గంటల సమయం చాలదు. రూతు గ్రంథం మీద కొన్ని గంటలు చెప్పుకోవచ్చు మనం, అందులో ఉన్న ఆత్మీయ అర్థాలు. వెళ్ళి బోయాజు కాళ్ళ దగ్గర పట్టుకుంటుంది తెల్లవారుజామున. ఆయన లేచి చూస్తాడు, ఏంటమ్మా నా కాళ్ళ దగ్గర పడుకున్నావు? ఇదయ్యా మా అత్త చెప్పింది. అంటే ఒక స్త్రీ కాళ్ళ దగ్గరికి వచ్చిందంటే వివాహం చేసుకోమని అర్థం. సరే, ఇంకొక బంధువు కూడా ఉన్నాడమ్మా, అతన్ని కూడా అడుగుతాను, అతను కాదంటే అతను ఇంకా నీకు సమీప బంధువుడు అని చెప్పి అతన్ని కనుక్కుంటే అతను నాకు కాదు, నా వల్ల కాదని. అది కూడా దేవుని ప్రణాళిక. బోయాజు వివాహం చేసుకోవాలి ఏమని, ఆమె కాదు, అతను కాదు. దేవుడు అట్లా ప్రణాళిక ఏర్పాటు చేశాడు. అతను పక్కకు జరిగాడు, బోయాజు ఆమెను వివాహం చేసుకుంటాడు. బోయాజు రూతు బిడ్డను కంటారు. ఆ బిడ్డకు ఒక బిడ్డ పుడతాడు, ఆ బిడ్డకు ఇంకో బిడ్డ పుడతాడు. ఆ బిడ్డే దావీదు మహారాజు. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు తాతే బోయాజు, దావీదు నానమ్మే రూతు. చూడండి చరిత్ర ఎలా వచ్చిందో, ఎక్కడికి తీసుకొచ్చాడు. దావీదు ఏమయ్యాడు? యెరూషలేముకి రాజు అయ్యాడు. ఎవరి సంతానంలో నుంచి వచ్చినటువంటి బిడ్డ? రూతు బోయాజు సంతానంలో నుంచి వచ్చినటువంటి బిడ్డ దావీదు. దావీదు రాజు అయ్యాడు. చివరి మాట చూడండి, చివరి వచనం మీకు అర్థమైంది. 18, 19, 20, 21 వచనాలు చదవండి. నేను చెప్పింది మీకు అక్కడ ఉంటది. పెరీసు వంశావళి ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. అమ్మా, చివరి అధ్యాయం చివరిలోకి వచ్చేసి, చివరిలోకి 20వ వచనం చదవండి. నైసోను సెల్మానును కనెను, సెల్మాను బోయాజును కనెను. బోయాజు ఎవరిని కన్నాడు? రూతునందు ఓబేదును కన్నాడు. ఓబేదు యెష్షయిని కన్నాడు. యెష్షయి దావీదుని అన్నాడు. దావీదు తాత ఎవరో? ఈ బోయాజే. దావీదు నానమ్మ ఎవరో? ఈ రూతే. ఈ రూతు జీవితం అసలు మొదటేంది? మూడు బారిన జీవితం, భర్త లేని జీవితం, మామ లేని జీవితం, ఇంటి యజమానుడు లేని జీవితం. ఎక్కడికి నడిపించాడు దేవుడు? పొలం దగ్గరికి నడిపించాడు. ఎవరు పొలం దగ్గరికి నడిపించాడు? బోయాజు పొలం దగ్గరికి నడిపించాడు. అసలు ఆ మలుపులు చూడండి. దేవుని నడిపింపు ఎలా ఉంటుందో. మనల్ని దేవుడు ఆశీర్వదించడానికి, మూడు బారిన జీవితాలను చిగురింపజేయటానికి దేవుడు ఎలా నడిపిస్తుంటాడో చూడండి. ఏమండి, దావీదు పుట్టాడు. దావీదు సంతానంలో నుంచే యేసయ్య వచ్చాడు. యేసయ్య పుట్టింది దావీదు సంతానంలో నుంచి. దావీదు కుమారుడా అని పిలిచాడు ఇందాక గుడ్డోడు. నజరేయుడగు యేసు అని విని దావీదు కుమారుడు అంటే దావీదు సంతానంలో నుంచి యేసయ్య. అసలు ఆ ప్రణాళిక చూశారా? స్తోత్రం చెప్పాలి ఒకసారి గట్టిగా. ఎంత గొప్పవాడో తెలుసా మన దేవుడు. గల్లీలలో సందుల్లో ఉండే దేవుడు కాదు మన దేవుడు. గల్లీలకు ఒకడు, సందుల్లో ఒకడు దేవుడు ఉండి నేను దేవుడిని. ఇది సర్వ సృష్టికర్త, సృష్టి ఆరంభము నుంచి ఒక ప్రణాళికతో నడిపించుకుంటా వస్తున్నవాడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఇప్పుడు. హల్లెలూయా. ఏమండి చూసారా? ఈ మధ్యలో మనం మాట్లాడుకునే కొంచెం మచ్చు తొలకనంతే. ఆయన గొప్ప శక్తి ముందు, ఆయన చేసే కార్యాల ముందు చిన్న చిన్నవి అన్నమాట. ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్కటి మాట్లాడుకుంటుంటాం మనం. ఆయన శక్తి, ఆయన గొప్పతనం మన ఊహకు అందదు. మన జీవితం చాలదు, మన జీవితం సరిపోదు. మన జీవితం కాదు, సృష్టి ఆరంభం నుంచి పుట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి వారి జీవితాలు ఏవి సరిపోవు ఆయన శక్తిని వర్ణించుకోవటానికి, ఊహించుకోవటానికి. అంత గొప్ప శక్తిమంతుడు ఆయన. సరే, చిన్నది చెప్తున్నా. నజరేతు వాడు, నజరేతు అనగా చిగురిచ్చేవాడు, కొత్త మొలక ఇచ్చేవాడు, కొత్త జీవితాన్ని ప్రసాదించేవాడు. యేసుక్రీస్తు వారు ఆ పేరు పెట్టుకున్నాడు. తన ఇంటి పేరుగా ఆ పేరును పెట్టుకున్నాడు, నజరేయుడగు యేసు అని. దాని అర్థం ఏంటంటే మూడు బారిన జీవితాలను ఆయన చిగురింపజేస్తాడు. ఆశీర్వాదకరమైనటువంటి విధానంలో నడిపిస్తాడు. ఆ స్థలాలకు నడిపిస్తాడు, ఆ ప్రాంతాలకు నడిపిస్తాడు. రూతును ఆ విధంగా